హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా చిన్ని ప్రపంచం. నేను విజయ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా బాగుండాలని ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇవాళ వీడియో ఏంటనేది ఆల్రెడీ ఇంట్రో చూశారు కదండి, అలాగే టైటిల్ కూడా చూశారు కదండి. వేసవికాలం రానే వచ్చింది. వేసవికాలంలో వచ్చే చర్మ సమస్యలను దూరం పెట్టడం కోసం అని చెప్పేసి మనమైతే ఇంట్లోనే ఈజీగా ఒక హోమ్మేడ్ సోప్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అది కూడా వేపాకుతోటి. మనకు చిన్నప్పుడు చాలా ఎంతమందికి గుర్తుందో నాకైతే తెలియదు కానండి, నాకైతే బాగా గుర్తనమాట. సమ్మర్ వచ్చిందంటే మా నాన్న మార్కెట్ నుంచి మార్గో సోప్ తీసుకొచ్చేవాళ్ళనమాట. వేపాకు వేసేసి సోప్ ఉంటుంది కదా, అది కొంచెం చేదుగా కూడా ఉంటుంది. అనుకునేవాళ్ళం అనమాట, అబ్బా సమ్మర్ వచ్చేసింది, ఈ స్మెల్ ఏంట్రా బాబు ఇట్లుంది అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాళ్ళము. కానీ వేపాకు హెల్త్కి చాలా మంచిదండి, చర్మ సమస్యలన్నీ దూరం చేస్తుంది అనమాట. ఈరోజైతే సోప్లో ఆ వేపాకు ఫ్లేవర్ తెలియకుండా, పిల్లలు ఇరిటేషన్‌కు గురవ్వకుండా ఒక మంచి ఫ్లేవర్ తోటి మనమైతే సోప్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు గనుక కొత్తగా ఛానల్‌ని చూస్తున్నట్లయితే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్‌ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. అంతేకాకుండా వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల ఇలాంటి వీడియోస్ చాలామందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేసేసి నన్నైతే ఎంకరేజ్ చేయండి. అంతేకాకుండా ఈరోజు మన బుజ్జి తోటలో ఒక బుజ్జి హార్వెస్ట్ కూడా ఉందండి. అంతేకాకుండా మన తోటలో ఒక పెద్ద సర్ప్రైజ్ కూడా ఉందన్నమాట. అదేంటో ఇప్పుడైతే చూసేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం పదండి. ఈరోజు ఆకుకూరలు ఉన్నాయండి. నేను గార్డెన్‌లోకి నిన్న సండే కదండీ, అందుకు వెళ్ళలేదనమాట. గార్డెన్‌లో ఆకుకూరలు ముదిరిపోతాయేమో అని చెప్పేసి తోటకూర ఉందనమాట. తోటకూర తీసేస్తున్నాను. ఇంకా గంగవాయిలాకు కూడా ఉందండి, చాలా ఫ్రెష్‌గా ఉంది. అది కూడా తీసేసి పప్పు చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అదైతే రేపు చేద్దాం అనుకున్నాననమాట. ఇంకేంటంటే నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో ఇంట్రో ఇచ్చాను కదండీ, అది టెర్రస్ పైన ఇచ్చాననమాట. గాలైతే విపరీతంగా ఉంది. అందుకోసమే దాన్నంతా వాయిస్ అంతా డిలీట్ చేసేసి కొత్త వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాననమాట. ఈరోజు బుజ్జిగా హార్వెస్ట్ చేసుకుంటూ ఇలాగా వచ్చేసాననమాట. ఇంట్లో పనంతా ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకొంచెం ఉందనమాట. సోప్ కూడా ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్ గార్డెన్‌లోకి వచ్చేసి వెళ్ళామనుకోండి, టెన్షన్ లేకుండా ఉంటది. మొక్కలు ఎలాగున్నాయి అని చెప్పి చూసుకున్నామనుకోండి, ఎక్కడ నీళ్లు పోయాలి, ఏ చెట్లు ఎలా ఉన్నాయని చెప్పేసి ఒకసారి చూసుకున్నామనుకోండి, టెన్షన్ లేకుండా ఉంటదండి. కాకరకాయలు చూడండి వచ్చాయన్నమాట. కొంచెం పెద్దగా అవుతున్నాయి. ఇక చిన్నగా బుజ్జిగా ఉన్న కాకరకాయలైతే పాలినేషన్ సరిగా అవ్వక ఎండిపోయాయండి. వాటిని కట్ చేస్తున్నాననమాట. తోటకూర అయితే ఎక్కడ పడితే అక్కడ మొలిచేస్తుందండి. ఈ కుండీ అయితే నేను మా వారికి చెప్పాననమాట, ఇంతకుముందు వాటర్ వేయకండి, ఇందులో కొత్త మొక్కలు వేయాలి, ఇదంతా తీసేసేది. ఆకుకూరలు తీసేసిన తర్వాత నేను మళ్ళీ కొత్త మొక్కలు కొత్తిమీర కట్ట వేద్దామని చెప్పేసి అంటే, నాకు తెలియకుండా వాటర్ వేసి వచ్చారనమాట. అదే అంటున్నాను నేను ఇక్కడ. నేను ఆకుకూర తీసేసిన తర్వాత ఒక టమాటా మొక్క ఉంది, అది కూడా వేరే చోట రీప్లేస్ చేసాము. ఇక్కడ ఆనియన్ ఫ్లవర్ చూడండి ఎంత ముద్దుగా భలే ఉంది కదా. గార్డెన్‌లో బుజ్జి హార్వెస్ట్ అని చెప్పాను కదండీ, తోటకూర చేశాను. ఇంకా దొండకాయలు కూడా ఉన్నాయండి. దొండకాయల సైజు భలే పెద్దగా ఉందండి. మొన్న ఆ మధ్య బాగా ఎండిపోయినట్టు అనిపించింది. మళ్ళీ కొత్తగా చిగుళ్ళొచ్చినప్పటి నుంచి కూడా పువ్వొచ్చేసి కాయ స్టార్ట్ అయిందనమాట. పచ్చడి వరకు ఎళ్ళాయండి. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. ఎంతైనా కూడా అలా ఫ్రెష్‌గా కోసేసుకొని చేసుకుంటే భలే టేస్ట్‌గా ఉంటది కదండీ. దొండకాయలు మాత్రం భలే కాస్తాయండి. తీగ మాత్రం బాగా పాకిందంటే బయట కొనే అవసరం లేకుండా ఉంటాయన్నమాట. కాయలన్నీ వచ్చేస్తాయి. కాయ సైజు కూడా చాలా పెద్దగా ఉందండి. 2 పాదులైతే ఉన్నాయి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఒక పాదుకే వచ్చేస్తున్నాయండి. ఇంకో పాదుకైతే రావట్లేదు. ఇక్కడ వంకాయలు కూడా ఉన్నాయండి. ఇవి ముళ్ళొంకాయలనమాట. చాలా రోజుల తర్వాత గార్డెన్‌లో ముళ్ళ వంకాయలు హార్వెస్ట్ చూశాను. అంటే నేను నా చిన్నప్పుడు చూశాననమాట. మళ్ళీ ఇప్పుడు మన గార్డెన్‌లో చూస్తున్నా. ఈ ముళ్ళ వంకాయల టేస్ట్ చాలా బావుంటాయండి. మన గార్డెన్‌లో సర్ప్రైజ్ అని చెప్పాను కదా, అదేంటో చూసేయండి. మన గార్డెన్‌లో వింత అని చెప్పాను కదా, ఇదిగోండి పైనాపిల్. ఇది నాటి 1.5 ఇయర్ అయిందండి. నేను ఇంకా పీకేద్దాము, ఎందుకు రావట్లేదని చెప్పేసి బజార్ వచ్చేసింది. ప్లాంట్ అయితే తీసుకురాలేదండి. ఒక ఫ్రూట్ తీసుకొచ్చి దాని పైన గ్రీన్ కలర్ గుచ్చి ఉంటుంది కదా, అది తీసుకొచ్చి పెట్టాను అనమాట. మా అమ్మ పెట్టింది. మా అమ్మకి చెప్తే మా అమ్మ ఫుల్ హ్యాపీగా ఉందనమాట. ఫ్లవరింగ్ వచ్చింది చూడండి. ఇది ఇంకెప్పుడు వస్తుందో, ఇంకెన్ని ఇయర్స్ పడుతుందో అనుకుంటా ఉన్నానమాట. ఇంకా విసుగు వచ్చేసి పీకేద్దాం అనుకున్నా. కానీ చూడండి, నన్నెందుకు పీకుతారో, నేను మీకోసం ఉన్నా కదా అని చెప్పేసి ఫ్లవర్ అయితే వచ్చేసింది. బుజ్జి ఫ్లవర్ బలిబుల్లే ఉంది అనమాట. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నీమ్ సోప్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఎండాకాలం వచ్చేసిందంటే మనకు చెమటకాయల బెడద ఎక్కువగా ఉంటుంది కదండి. వేడి విపరీతంగా ఉన్నప్పుడు మనకు వీపులో కానీ, చేతులకు, కాళ్ళకు, అలాగే నుదుటి పైన ఎక్కువగా మనకు చెమటకాయలు వచ్చేస్తూ ఉంటాయి కదండి. ఇంకా ఈ సమ్మర్‌లో వచ్చే చర్మ సమస్యలను దూరం చేయడం కోసం అని చెప్పేసి నేనైతే మా కోసము ఇంట్లో సోప్స్ ప్రిపేర్ చేసుకున్నానండి. ఇవి నీమ్ సోప్ అనమాట. చాలామందికి నీమ్ అంటే కొంచెం అది స్మెల్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి ఇష్టపడరండి. కానీ స్కిన్ డిసీజెస్‌కి మంచి మెడిసిన్ అని చెప్పొచ్చండి ఈ వేపాకు అనేది.
ఆ వేపాకుతోటి సోప్ చేసుకుంటూ ఆ ఫ్లేవర్ అనేది తెలియకుండా అంటే ఆ స్మెల్ తెలియకుండా ఇంకో మంచి ఇంగ్రీడియంట్ అది కూడా హెల్త్‌కి మంచి ఇంగ్రీడియంట్ యాడ్ చేసేసి సోప్స్ అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. చాలా బాగా వచ్చాయన్నమాట. చాలా బాగా యూజ్ అవుతాయి. మాకైతే సమ్మర్‌కి పనికొస్తాయిలే అని చెప్పేసి చేసుకున్నానండి. ఈ వీడియో మీకు అందరికి కూడా యూజ్ అవుతుంది కాబట్టి షేర్ చేస్తున్నానన్నమాట. ఇందులో ఎటువంటి కెమికల్ యూజ్ చేయలేదండి. అన్నీ కూడా ఇంట్లో దొరికేటివే అన్నమాట. ఒక్క సోప్ బేస్ మాత్రం బయట ఆన్‌లైన్‌లో తెప్పించుకోవచ్చు. అది కూడా లేకపోతే సూపర్ మార్కెట్స్‌లో దొరికితే అక్కడైనా తీసుకోవచ్చు. కానీ అన్ని కెమికల్ ఫ్రీ సోప్ అండి ఇది. మనం కెమికల్ ఏమీ యూజ్ చేయకుండా చేసుకునేదనమాట. తక్కువ ఖర్చులో మంచిగా మనము సాటిస్ఫాక్షన్‌గా చేసుకునే సోప్ అనమాట. చాలా బావుంటుంది కూడా. సమ్మర్‌లో వచ్చే స్కిన్ డిసీజెస్ అన్నిటికి కూడా చెక్ పెట్టే సోప్ అనమాట. చాలా బావుంటుంది. తప్పకుండా నచ్చితే మాత్రం ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. బయట కొనాలంటే వందల వందలు కొనాలండి. ఇంట్లో అయితే తక్కువ ఖర్చులో అయిపోతుందండి. ఇంకా ఈ సోప్ ప్రిపేర్ చేయడం కోసం అని చెప్పేసి నేను ఫస్ట్ వేపాకు తీసుకున్నానండి. మా ఇంటి పక్కనే వేప చెట్టు ఉంటదనమాట. చిగుళ్ళు కూడా వచ్చాయన్నమాట. వేపాకు తీసుకునేసి దీన్ని కొమ్మలతో పాటు ఫస్ట్ వాష్ చేశానండి. తర్వాత వేపాకంతా తీస్తున్నాననమాట. ఈ సోప్స్ ప్రిపేర్ చేయడం కోసం ఒక గుప్పెడంతా వేపాకైతే కావాలండి. ఇక్కడైతే నేను చిగుళ్ళు అలాగే వేపాకు మొత్తం కూడా తీసుకుంటున్నాను. మా పక్కన చెట్టుకి చిగుళ్ళు బాగొచ్చాయండి. అలాగే ముదురు ఆకులు కూడా కొన్ని తీసుకున్నాననమాట. 2 కలిపి నేను ఒక గుప్పెడంతా తీసుకుంటున్నాను. దీన్ని ముందే కొమ్మలతో పాటు వాష్ చేశాను కాబట్టి డస్ట్ ఏం లేకుండా ఉందండి. చూడండి గుప్పెడంతా ఉందనమాట. ఈ వేపాకు స్మెల్ అందరూ ఇష్టపడరండి. పిల్లలైతే వద్దు వద్దు అంటుంటారనమాట. అది అప్లై చేసినా కూడా వాళ్ళు ఇరిటేషన్ ఫీల్ అవుతూ ఉంటారు. అలా కాకుండా ఉండడం కోసము ఈ వేపాకు స్మెల్ అనేది తగ్గించడం కోసం అని చెప్పేసి ఈ సోప్స్‌లో నేను పుదీనా కూడా యాడ్ చేస్తానండి. పుదీనా కూడా ఫ్రెష్‌గా ఉండే పుదీనా అయితే చాలా బావుంటుందండి. పుదీనా కూడా స్కిన్‌కి చాలా మంచిదండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది కదండీ. మన గార్డెన్‌లో ఉన్న పుదీనానే ఒక గుప్పెడంత తీసేసుకొని ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాననమాట. ఇక్కడ మనకు వేపాకు స్మెల్ రాకుండా పుదీనా స్మెల్ అనేది మనకు డామినేట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ పుదీనా యూజ్ చేస్తున్నానండి. అది కాక చలవరం కూడా అండి. సమ్మర్‌లో మనం ఎక్కువగా పుదీనా డ్రింక్స్ కానీ అట్లా తీసుకుంటూ ఉంటాం కదండీ! చలువ చేస్తుంది కాబట్టి. అంతేకాకుండా చెమట పక్కులొచ్చినప్పుడు మనము ఒక పౌడర్ యూజ్ చేస్తాం కదండీ! నైసిల్ అని. అందులో కూడా మింట్ ఉంటుంది కాబట్టి అది కూల్‌గా అనిపిస్తదనమాట. అందుకోసమే ఈరోజైతే ఈ సోప్‌లో నేను పుదీనా కూడా యాడ్ చేశానండి ఒక గుప్పెడంతా. ఈ మొత్తాన్ని మనం మిక్సీ జార్‌లో వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ చేసేటప్పుడు మనం కొంచెం వాటర్ యూజ్ చేసి మాత్రమే పేస్ట్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనం సోప్ బేస్‌లో వేసేసి మనము మొత్తం కలిపిన తర్వాత సోప్ అనేది గట్టిపడడానికి టైం తీసుకుంటుంది కాబట్టి వెంటనే గట్టిపడడం కోసం అని చెప్పేసి మనమైతే కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. చూడండి ఇక్కడ చూస్తున్నారు కదా! ఇంత మెత్తగా పేస్ట్ అయితే చేసుకోవాలి. నేనైతే పేస్ట్ అయితే చేసేసానండి మెత్తగా. దీన్ని పక్కన పెట్టేసుకోవాలండి. కావాలంటే ఇందులో ఇంకా ఏమన్నా ఫ్లేవర్స్ కావాలంటే తులసి లీవ్స్ కూడా వేసుకోవచ్చండి. అంతేకాకుండా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చనమాట. ఇవన్నీ హెల్త్‌కి చాలా మంచిదండి. స్కిన్‌కి కూడా చాలా మంచిది. ఈ 2 పేస్ట్ చేశాను కదండీ! ఇంతే కాకుండా మనం సోప్ చేసేటప్పుడు కూడా ఒక చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఇంకా కొన్ని ఇంగ్రీడియెంట్స్ అనేది యాడ్ చేసుకున్నామనుకోండి సోప్ అనేది చాలా మంచిగా ఉంటుంది. మన హెల్త్ అనేది అంటే మన స్కిన్ డిసీజెస్ అన్నీ కూడా దూరం చేస్తాయన్నమాట. ఇది సోప్ బేస్ అండి. ఇప్పుడైతే మనం సోప్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఈ సోప్ బేస్ అనేది కంపల్సరీ కావాలండి. ఇది నేను అమెజాన్‌లో నుంచి తెప్పించుకున్నానండి. ఇది మిల్క్ సోప్ బేస్ అనమాట. ట్రాన్స్‌పరెంట్ కలర్ కూడా దొరుకుతుంది. నేనైతే మిల్క్‌ది తెప్పించుకున్నానండి. మిల్క్ సోప్ బేస్ అనేది కెమికల్ ఫ్రీ అండి ఇది. అందుకోసమే తెప్పించుకున్నాను నేను. ఎటువంటి కెమికల్స్ లేకుండా ఉన్నాయనుకోండి మన చర్మం అనేది చాలా మృదువుగా చాలా బావుంటుందండి. షైనింగ్ కూడా బావుంటుంది. ఈ సోప్ బేస్ అయితే ఇక్కడ నేను తురుముకుంటున్నానండి. మనం ఎన్ని సోప్స్ కావాలో దాని క్వాంటిటీని బట్టి మనమైతే ఇక్కడ సోప్ బేస్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను 400 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. ఇప్పుడైతే దీన్ని ఈ విధంగా తురుముకుంటున్నాను. తురమడం వల్ల ఏంటంటే మనకు ఈ సోప్ బేస్ అనేది త్వరగా మెల్ట్ అవుతుంది. అందుకోసమే తురుముకుంటున్నాను. ఒకవేళ ఈ సోప్ బేస్ లేదనుకోండి మార్కెట్‌లో పియర్ సోప్స్ దొరుకుతాయి చూడండి. దాంతో కూడా సేమ్ ప్రాసెస్‌లో చేసుకోవచ్చనమాట. చూడండి ఇక్కడ తురిమాను. చూస్తుంటే మొత్తం చీజ్ లాగా అనిపిస్తుంది కదండీ! ఎంత బావుందో! అలా పట్టుకుంటే స్మూత్‌గా ఉందండి. కొంచెం తురిమానండి. ఒకవేళ తురమలేని వాళ్ళు ఈ విధంగా సన్నగా కూడా కట్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత సన్నగా చాప్ చేశానో. ఈ విధంగా కట్ చేసుకున్నా కూడా మనకు సోప్ అనేది మంచిగా మెల్ట్ అవుతుందనమాట. మెల్ట్ అవ్వడం కోసం మాత్రమే నేను ఈ విధంగా తురిమేసి కొంచెం కట్ చేశానండి. ఈ మొత్తాన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలనమాట. అడుగు మందం ఉన్న గిన్నెలోకి తీసుకుంటే మంచిదండి. ఎందుకంటే మాడకుండా ఉంటుంది కాబట్టి. సోప్స్ అయితే మనం ఇంట్లో చేసుకున్నామనుకోండి మనకు డబ్బులనేది చాలా ఆదా అవుతుందండి. తర్వాత ఒక కడాయి తీసేసుకొని అందులో వాటర్ అయితే యాడ్ చేశానండి. ఒక గ్లాస్ అంత వరకు వాటర్ యాడ్ చేశాను. దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలండి. ఈ వాటర్ ఎందుకు బాయిల్ చేస్తున్నానంటే ఇప్పుడు నేను సోప్ బేస్ ఏదైతే వేసానో ఒక బౌల్‌లో వేసానో ఆ బౌల్ తీసుకొచ్చేసి ఈ వాటర్‌లో అంటే హాట్ వాటర్‌లో పెట్టాలండి. ఈ మధ్యలో మనం ఆ వాటర్ వేడవుతూ ఉంటే ఊరుకోం గదా! ఎక్కడైనా డస్ట్ ఉందా ఏంటా అని చెప్పేసి చూసుకుంటూ ఉంటానండి కిచెన్‌లో.
తర్వాత ఇక్కడ నేను సోప్ మోల్డ్స్ అనేది తీసుకున్నానండి. ఇది అమెజాన్ నుంచి తెప్పించుకున్నాననమాట. వీటి లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఒకసారి అయితే చెక్ చేయండి. మనకు సోప్స్ ఏ మోడల్‌లో కావాలి, ఏ సైజుల్లో కావాలని చెప్పేసి చూసేసుకొని, ఈ విధంగా నేనైతే 2 బౌల్స్ తీసుకున్నాను. అంతేకాకుండా సోప్ మోల్డ్ కూడా తీసుకున్నానండి. ఒకవేళ సోప్ మోల్డ్ లేకపోతే గిన ఇంట్లో ఏమైనా బౌల్స్ ఉన్నాయనుకోండి, వాటిలో కూడా మనం చేసుకోవచ్చు. సోప్ మోల్డ్ అనుకోండి మనకు ఈజీగా సోప్ అనేది రిమూవ్ అవుతుంది. వీటిల్లో మాత్రము స్టీల్ కంటైనర్స్ ఏవైతే ఉన్నాయో, స్టీల్ గానీ, ప్లాస్టిక్ గానీ ఏవైతే ఉన్నాయో వాటికి ఆయిల్ అప్లై చేసేసి మనం సోప్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ సోప్ మోల్డ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఒకసారి అయితే చెక్ చేయండి. కావాల్సితే తెప్పించుకోండి. ఇక్కడ నేను కొబ్బరి నూనె అయితే తీసుకుంటున్నానండి. ఇది ఎందుకంటే నేను ఈ గిన్నెలు ఉన్నాయి కదండీ, స్టీల్ గిన్నెలు, వీటికి అప్లై చేసేస్తానండి. మనం సోప్ ప్రిపేర్ అయిన తర్వాత అందులో వేసేస్తే సోప్ అనేది ఈజీగా ఊడి రావడం కోసం అని చెప్పేసి కోకోనట్ ఆయిల్ గానీ, లేకపోతే వ్యాజిలిన్ గానీ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా అప్లై చేసుకుంటే సరిపోతుందండి. కానీ ఈ మోల్డ్ సిలికాన్ మోల్డ్ అండి. దీనికి మనము ఏమీ అప్లై చేయనక్కర్లేదండి. ఈజీగా ఊడొచ్చేస్తదనమాట. సోప్ బేస్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. తప్పకుండా కావాల్సిన వాళ్ళు తెప్పించుకోవచ్చు. ఇంకా వాటర్ అయితే బాయిల్ అవుతుంది చూడండి. ఇప్పుడైతే నేను సోప్ దేంట్లో అయితే యాడ్ చేశానో ఆ బౌల్ తీసుకొచ్చేసి ఈ కాగుతున్న వాటర్‌లో అయితే పెట్టేశానండి. పెట్టినప్పటి నుంచి కంటిన్యూగా కలుపుకుంటూనే ఉండాలండి. లేకపోతే మాడిపోతుందనమాట. సోప్ అయితే మొత్తం డ్యామేజ్ అయిపోతది. అందుకోసమే కంటిన్యూగా కలుపుకుంటూ ఉండాలండి. ఫ్లేమ్ మాత్రము లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని కలుపుకోండి. హై ఫ్లేమ్ ఉన్నదనుకోండి, వాటర్ అంతా మనకు బాగా పొంగేసి బాయిల్ అవుతూ ఉన్నప్పుడు వాటరు మనకు సోప్‌లో యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, వాటర్ ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా బాయిల్ అవుతున్న వాటరు ఈ సోప్‌లో పడకుండా చూసుకోండి. తర్వాత అది సగం మెల్ట్ అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఆ ఒక్క క్లిప్పింగ్ మిస్ అయిందండి. వీడియో షూట్ చేసేటప్పుడు కొంచెం ఏమరపాటుగా ఉన్నామంటే ఇలాంటి మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయండి. అందుకోసమే అది యాడ్ చేసే వీడియో అయితే మిస్ అయింది కాబట్టి నేను చెప్తున్నాననమాట. మనం ముందు ఏదైతే మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, వేపాకు అలాగే పుదీనా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది మొత్తం ఇందులో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఇంకొన్ని ఇంగ్రీడియెంట్స్ అయితే యాడ్ చేయాలండి. అవేంటో కూడా ఇప్పుడు చూసేయండి. అవి కూడా హెల్త్‌కి చాలా మంచిదండి. స్కిన్‌కి కూడా చాలా మంచిదనమాట. స్కిన్ షైనింగ్ రావడం కోసం అని చెప్పేసి బాగా యూజ్ అయ్యేటివి. అందులో ఫస్ట్‌దైతే కొంచెం పసుపు అండి. పసుపు హెల్త్‌కి చాలా మంచిదండి. అంతేకాకుండా విటమిన్ ఇ క్యాప్యూల్స్ అండి. ఇవి కూడా 2 తీసుకున్నాననమాట. నేను తీసుకుంటే క్వాంటిటీని బట్టి. ఇవన్నీ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని సోప్ మోల్డ్స్‌లో వేసేసుకొని మనం సోప్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇందులో యూజ్ చేసే ప్రతి ఒక్కటి కూడా స్కిన్‌కి, హెల్త్‌కి చాలా మంచిదండి. వేపాకు స్కిన్ డిసీజెస్‌ని దూరం చేస్తది. అలాగే పసుపు కూడా యాంటీబయాటిక్‌గా పనిచేస్తుంది కదండీ. పుదీనా మనకు చల్లదనాన్ని ఇస్తుందండి. ఫ్లేవర్‌ని కూడా మనకు వేపాకు ఫ్లేవర్ రాకుండా ఈ పుదీనా ఫ్లేవర్ అనేది మనకు డామినేట్ చేస్తుంది కాబట్టి సోప్స్ కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నేను కంటైనర్స్‌లో వేస్తున్నానండి. ఏవైతే మనం సోప్స్ ప్రిపేర్ చేయడం కోసం గిన్నెలు తీసుకున్నాం కదా, వాటిల్లో అయితే సగం వరకు యాడ్ చేస్తున్నానండి. మొత్తంగా నింపేస్తే పెద్ద సోప్ తయారవుతది. అలా కాకుండా చిన్న చిన్న సోప్స్ మనకు కొంచెం పలచగా ఉండే సోప్స్ లాగా తయారు చేసుకుంటే బావుంటుంది. తర్వాత ఈ సిలికాన్ మౌల్డ్‌లో కూడా వేసేస్తున్నానండి. ఇది వెంటనే వేసేయాలండి. కొంచెం సేపు లేట్ అయినా కూడా అది మళ్ళీ గట్టిగా అవుతుంది. గట్టిగా అయినా పర్లేదండి. మళ్ళీ హాట్ వాటర్‌లో పెట్టేసుకొని మనము మళ్ళీ మెల్ట్ చేసేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చనమాట. చూడండి, ఇక్కడైతే వేసేసాను. మొత్తం నాకు 7 సోపులొచ్చాయండి. ఇంకో సోప్ కూడా నేను ఇంకో బౌల్‌లో కూడా వేసాను చూడండి ఇక్కడ. ఇలా వేసాననమాట. ఇది మొత్తం ఒక ఇంచుమించు ఒక 4, 5 అవర్స్ మనము బాగా ఆరనివ్వాలండి. అప్పుడే మనకు గట్టి పడుతుందనమాట. ఇది బాగా గట్టయిన తర్వాత మనం రిమూవ్ చేసేసుకొని యూజ్ చేసుకోవడమే. ఇంక బయట పెట్టిన తర్వాత మెల్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదండి. చాలా బాగా పనిచేస్తాయన్నమాట. ఇంక ఈ సమ్మర్‌లో మనము ఎప్పుడు బయట కొనే అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకొనేసి మనం యూజ్ చేసుకోవచ్చు. అన్నీ కూడా మన ఇంట్లో దొరికేటివే గదండీ. వేప చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి గదండీ. గుప్పెడంత వేపాకు తెచ్చేసుకొని, కొంచెం పుదీనా యాడ్ చేసేసుకొని, అలాగే పసుపు ఇలాంటివి యాడ్ చేసేసుకొని మనం సోప్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. చూడండి, సోప్ అయితే బాగా ఆరిపోయింది. ఇంక వీటినైతే రిమూవ్ చేసుకుందామండి. ఈ స్టీల్ కంటైనర్‌లో ఉన్న సోప్ అయితే కొంచెం మనకు మెత్తగా ఉందండి. ఇది రిమూవ్ కావడం కోసం అని చెప్పేసి కొంచెం లేట్ అవుతదనమాట. ఇది రిమూవ్ చేయాలంటే ఫస్ట్ దీనికి ఎడ్జెస్ అన్నీ నైఫ్‌తో కట్ చేసేసుకొని రిమూవ్ చేయాల్సింది ఉంటుందండి. చూడండి, ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ అయితే మొత్తం ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని మనకు బాగా టైట్ అయిన తర్వాత మనం రిమూవ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి. ఎందుకంటే కోకోనట్ ఆయిల్ అప్లై చేశాం కదా! ఆయిల్ అప్లై చేయడం వల్ల ఈజీగా ఊడొచ్చేస్తదండి. ఇంకొంచెం ఆరలేదు కదా! ఇంకొంచెం సేపు తర్వాత బాగా ఊడొచ్చేస్తాయండి.
అన్ని డబ్బాలు కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలండి. కానీ సిలికాన్ మోల్డ్ ఏదైతే ఉందో అదైతే ఈజీగా ఊడొచ్చేస్తదిలేండి. చాలా చాలా ఈజీ అనమాట అది. చూడండి అలా అంటే ఇలా వచ్చేసింది చూడండి, సోపు రెడీ అయిపోయింది. ఇదైతే సర్కిల్ చాలా బాగుంది కదండి. ఈ మోల్డ్లో అయితే 4 షేప్స్ ఉన్నాయండి. 4 కూడా డిఫరెంట్గా ఉన్నాయండి. సోప్స్ అయితే భలే ఉంటాయన్నమాట, మోడల్గా ఉంటాయి కాబట్టి మనం బయట కొన్న వాటిలాగే అనిపిస్తుందండి. బయట వందలు పెట్టి కొనే బదులు కూడా మనము కెమికల్ ఫ్రీగా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునే సోప్స్ అండి. వేప సబ్బులు అనమాట, నీమ్ సోప్స్ అని కూడా అంటాము. హోమ్ మేడ్ నీమ్ సోప్స్ అండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక సోప్ బేస్ ఉంటే చాలు, ఎన్ని సోపులైనా కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇది హార్ట్ షేప్ చూడండి ఎంత బాగుందో. ఇదైతే ఓవెల్ షేప్ అనమాట, భలే బాగుందండి. 4 కూడా డిఫరెంట్ షేప్స్ అనమాట. ఒకటి స్క్వైర్, ఒకటి రౌండ్, ఒకటి హార్ట్ షేప్, ఒకటి ఓవెల్ అనమాట. ఇదైతే ఇంకొంచెంసేపు ఆరిన తర్వాత ఊడొచ్చేస్తుందని అలాగ పెట్టేశానండి. ఇవండి సోప్స్, చాలా ఈజీగా ప్రిపేర్ చేశాను కదా. ఈ సమ్మర్లో మీరు కూడా ప్రిపేర్ చేసేసుకొని చర్మ సమస్యలను దూరం చేసేసుకోండి. చాలా బాగుంటాయండి. లో కాస్ట్లో చేసుకోవచ్చు అనమాట. అన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నవి, చాలా బాగా యూజ్ అయ్యేటివి. పిల్లలు పెద్దలు అందరూ యూజ్ చేసుకోవచ్చండి. సమ్మర్లో వచ్చే పెద్ద సమస్య చెమటకాయలండి. చెమటకాయల బెడద నుంచి దూరం చేసుకోవాలంటే ఇలాంటి సోప్స్ మనమే ప్రిపేర్ చేసేసుకొని వాడుకోవచ్చండి. ఈ సోప్ ఎలా ఉందో ఇప్పుడు ఇది చూసేయండి. మనము బయట కొన్న సోప్ అయితే బాగా నొరగొచ్చేసి ఉంటుంది కదండి. ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుందండి. ఇంకా బయట కొన్న సోప్స్లో అయితే ఏమేమి కెమికల్స్ యూజ్ చేశారో ఏంటో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు చూసారు కదా మన ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సోప్ అయితే ఎంత ఈజీగా, కెమికల్ లేకుండా, ఎటువంటి కెమికల్స్ వాడకుండా ప్రిపేర్ చేసుకున్న సోప్ అండి ఇదైతే. నీమ్ సోప్. పక్కన వేప చెట్టు చూడంగానే నాకు టక్కన గుర్తొచ్చింది ఏంటంటే సోప్ చేసేద్దాము. మన ఫ్రెండ్స్కి, మన వ్యూవర్స్కి, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేస్తే వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటారు కదా అని చెప్పేసి ఈ వీడియో అయితే టకటక చేసేస్తున్నానండి. ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఈ సోప్ బేస్ లింక్ అలాగే మోల్డ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. కావాల్సిన వాళ్ళైతే తెప్పించుకోండి, బాగా యూజ్ అవుతుంది. సోప్ బేస్ ఉన్నదంటే కనుక మనము తక్కువ కాస్ట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే సోప్ మోల్డ్ ఉన్నదనుకోండి, అది పాడవ్వదు కాబట్టి ఎప్పుడైనా మనం యూజ్ చేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగుందో. ఈ సోప్స్ ఎలా చేసుకోవాలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి. నేను చెప్పినట్లే మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తాయి అన్నమాట. సమ్మర్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇదండి ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. బాయ్ అండి.